రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెండో విజయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో తీన్మార్ మల్లన్న పోరాటం కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. గతంలో 3 పిల్లల నిబంధన ఎత్తివేయడంలో కూడా తీన్మార్ మల్లన్న కీలక పాత్ర వహించారన్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణనను తప్పుల తడకగా అభివర్ణించారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనం ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి ఈ యొక్క నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టిందో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెండో విజయంగా మేము భావిస్తున్నాం. మొదటి విజయంగా ఏదైతే 3 పిల్లల నిబంధన ఏదైతే ఉందో అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఏదైతే శాసన మండలిలో పదే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే 3 పిల్లల నిబంధన ఎత్తివేయడానికి ప్రధాన కారణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆ విజయం సాధించడం జరిగింది. అలాగే ఇదేదైతే కులగణన చేసినటువంటి సంవత్సర పాటు కాలం తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు శాసన మండలిలో గొంతెత్తి ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఈ కులగణన మన ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేయడంలో ఈరోజు ప్రభుత్వం నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ కులగణన పూర్తి స్థాయిలో తప్పుల తడకగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభివర్ణిస్తుంది. ఎందుకంటే కొన్ని వర్గాలకు మాత్రమే న్యాయమైన విధంగా చాలామందిని ఈ రాష్ట్రంలో బీసీలను అసలు కులగణనలో లేకుండా తీసిపాడేయడం జరిగింది. తక్కువ శాతం ఉన్నటువంటి ఓసీలను ఎక్కువ శాతంగా చూపించి అలాగే మిగతా ఏదైతే బీసీ కులాలు ముఖ్యంగా కొన్ని కులాల్లో ముఖ్యంగా మున్నూరు కాపు కులాల లాంటి కులాలను తగ్గించి ఏదైతే రెడ్డి ఆధిపత్యానికి సంబంధించి ఓసీ వెలమకు సంబంధించి ఎక్కువ శాతంగా కులగణనలు చూపించడం జరిగింది. అలాగే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక కమిటీ వేసి ఈ నివేదికను పునర్సమీక్షించి అలాగే అన్ని వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.